హాయ్ అండి, వెల్కమ్ టు వేణు క్రియేషన్స్. ఈరోజు మనం సారీతో ఇద్దరు పాపల కోసం లెహంగాస్ డిజైన్ చేస్తున్నామండి. 2 లెహంగాస్ చేయాలి. అందుకని సారీని మనం ఒక పాపకి సరిపడగా కొంచెం క్లాత్ తీసుకున్నాను. ఈ పళ్ళు పార్ట్ సెపరేట్ చేసేస్తున్నామండి, తర్వాత యూస్ చేస్తాం. ఇది మిగిలిన సారీ పార్ట్ని ఫోల్డ్ చేసి పాపకి ఎంత లెంగ్త్ కావాలో లెంగ్త్ వైజ్ ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న పార్ట్ని మనం కట్ చేద్దాము. ఇది ఓన్లీ పాపకి ఒక్క పిల్తో సరిపోయేంత లెంగ్త్ తీసుకున్నాను నేను. మిగిలిన పార్ట్ బ్లౌజ్ కోసం యూజ్ చేస్తాను, అందుకని సపరేట్ చేశానండి. ఇప్పుడు మనం అదే మెజర్మెంట్తో లైనింగ్ కూడా తీసుకోవచ్చు. లైనింగ్ ఏంటంటే 2 ఫోల్డ్స్, అంటే డబుల్ ఫోల్డ్ మీద 2 ఫోల్డ్స్ తీసుకున్నాను లెంగ్త్. అయితే మనం దానికి ఫోల్డ్ చేస్తాం కదా, కింద మడత పెడతాం, అందుకని నేను 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకున్నాను. అంటే లెహంగాకి బార్డర్ వచ్చింది కాబట్టి మనం కింద ఫోల్డ్ చేయమండి, కానీ లైనింగ్కి ఫోల్డ్ చేస్తాము. అందుకని ఒరిజినల్ లెహంగా కన్నా లైనింగ్ 2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నాను. ఇప్పుడు ఇది నేను 2 ఫోల్డ్ మీద తీసుకుని కట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం లెహంగాకి పై బెల్ట్ తీసుకుందామండి. అది సారీలో మనకి చిన్న బార్డర్ ఉంది కదా, అటువైపు తీసుకుంటున్నాను. ఇదే సేమ్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. మనం బెల్ట్ ఎంత తీసుకుంటున్నామో అంత లైనింగ్ కూడా కట్ చేసి పెట్టుకోండి. వీడియోలో చూపించలేదు నేను. అది ఈ విధంగా అన్నమాట, అడుగుని వేసి కుట్టడానికి. ఇప్పుడు లైనింగ్ పైన బెల్ట్ పీస్ పెట్టి నేను అటాచ్ చేస్తున్నానండి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత మనం బోత్ సైడ్స్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఈ బెల్ట్ పైన ఫస్ట్ మనం లైనింగ్ పెట్టి ప్రిల్స్ పెట్టాలి. లైనింగ్ క్లాత్ వైజ్ ఎంత దగ్గరికి ప్రిల్స్ వస్తున్నాయో మనం అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేయాలండి. తర్వాత మనం ఒరిజినల్ పీస్ తీసుకొని ఒరిజినల్ పీస్ కూడా బోత్ సైడ్స్ చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టాలి, ఎందుకంటే మనం జిప్ వేయట్లేదు. అందుకని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా బోత్ సైడ్స్ ఫోల్డ్ చేయండి. ఒక 3-4 ఇంచ్ లెంగ్త్ వరకు ఫోల్డ్ చేయండి. ఈ విధంగా బోత్ సైడ్స్ చేసిన తర్వాత ఇదే బెల్ట్ పైన మనం లైనింగ్ ప్రిల్స్ వేసాం కదా, ఆ లైనింగ్ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టి సేమ్ ఒకటే సైజు వచ్చేలాగా ప్రిల్స్ వేసుకోవాలండి. ఇలా స్టార్ట్ చేయండి. అంటే మనకి రాంగ్ సైడ్ లోపలికి పెట్టి రైట్ సైడ్ క్లాత్ పైకి వచ్చేలా చూసుకోవాలి. ప్రిల్స్ అయితే సేమ్ మీరు తీసుకున్న క్లాత్ని బట్టి ఎంత ప్రిల్స్ వేస్తున్నారనేది ప్రాబ్లం లేదు. 1 ఇంచు 1.5 ఇంచు అలా వేయచ్చు, కాకపోతే అన్నీ ఈక్వల్గా వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు నేను ప్రిల్స్ అనేది ఫాస్ట్గా వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ప్రిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం వేసిన బార్డర్ని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా పైకి తీసుకొని ఫోల్డ్ చేయాలండి. సేమ్ మీరు అదే విధంగా బార్డర్ చివరి వరకు జాయింట్ చేయండి. నేను వీడియో టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి ఫాస్ట్గా చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా మీరు ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి. బెల్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు రివర్స్లో లోపల నుండి ఫస్ట్ ఒరిజినల్ పీస్ జాయింట్ చేసి తర్వాత లైనింగ్ జాయింట్ చేయండి. 2.5 ఇంచ్ ఓపెన్ వదిలి తర్వాత జాయింట్ చేయండి బెల్ట్ దగ్గర నుండి. అయితే అది వీడియో మిస్ అయింది. ఇప్పుడు లైనింగ్ ఎంత మనం ఫోల్డ్ చేయాలి అనేది చూసుకొని ఫోల్డ్ చేయాలండి. ఈ విధంగా నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను. లైనింగ్ ఫోల్డ్ చేసేటప్పుడు ఒరిజినల్ కన్నా లైనింగ్ పీస్ అనేది మనకి 1.5 ఇంచ్ తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఆ విధంగా నేను కొంచెం స్టిఫ్గా ఉంటుందని చెప్పి దలసరిగా మడత పెడుతున్నాను. ఈ విధంగా మీకు ఫైనల్ లుక్ ఇలా వస్తుంది.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.